నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ముందు రోజు అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను శుక్రవారం. నెక్స్ట్ డే అయితే శనివారం స్వామివారికి పూజ చేసుకోకపోతే ఎలాగండి, అందుకని అన్నీ కూడా ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేసుకొని శుభ్రంగా చేసుకొని పూజకైతే రెడీ చేశాను. తులసి దళాలు, కస్తూరి దళాలు అయితే పట్టుకొని వచ్చాను. కస్తూరి దళాలు అనేది తులసి దళాలాగే ఉంటాయి. ఆకు అనేది కొంచెం పొడవుగా ఉంటుంది, కాకపోతే స్మెల్ చాలా బాగుంటుంది. ఇది కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ ఈ కస్తూరి దళాలు కూడా వేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇవి ఎంతమంది తెలుసు అనేది విషయం నాకు కామెంట్ చేయండి. తులసి దళాలు ఎంతమంది, అదే కస్తూరి దళాలు ఎంతమంది తెలుసు అనే విషయము కామెంట్ చేయండి. ఎప్పట్లాగే పూజ అయితే చేసుకున్నాను. ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకుని హారతి అయితే ఇచ్చుకున్నాను. మొన్న వారం అలాగే కొబ్బరికాయను అరటిపళ్ళు 2 లేవండి. అలాగని చెప్తే మా వారు ఈ వారం మర్చిపోకుండా పట్టుకొని వచ్చారు. కాకపోతే అరటిపళ్ళు మర్చిపోయారు, కొబ్బరికాయను మామిడిపళ్ళు పట్టుకొచ్చారు. ఏదైతేనే పట్టుకొని వచ్చారు వాటితోనైతే పూజ అయితే ఎప్పట్లాగే చేసుకొని పెట్టుకున్నానండి. అది మన మనస్తృప్తి మాత్రమే. ఇది కావాలని భగవంతుడు ఎప్పుడు కూడా అడగరు కదా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.